అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కే సురప్రసాద్ను. నేను మీకు ఈ వీడియోలో ఒక చిన్న కథలో కుందేలు సమయస్ఫూర్తిగా ఎలా వ్యవహరించిందో మనం చూద్దాం. ఒక అడవిలో ఒక జింక తన పిల్లతో అడవిలో సంచరిస్తూ ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తుండగా సడన్గా ఈ జింక కాలు ఒక రాళ్ల మధ్యలో ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయేసరికి ఏం చేయాలో తెలియక జింక అలాగే చాలాసేపు చేసిన తర్వాత చూస్తుండగా జింక పిల్ల ఆ జింక ఇక్కడ దీనంగా చూస్తూ ఏం చేయలేని స్థితిలో ఉన్నానని అనుకుని అది అటు ఇటు చిట్లాడుతుండగా కొద్ది దూరంలో ఒక కుందేలు ఆహారం తింటూ ఉంది. అప్పుడు ఈ జింక పిల్ల మెల్లగా వెళ్ళి కుందేలు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేయగా కుందేలు నేను ఒక విషయం చెప్తాను, నువ్వు చేస్తావా అని జింక పిల్లని అడిగింది. అలాగే మా అమ్మ నా తల్లికి ఆ రాళ్ల మధ్యలో కాలు ఇరుక్కుపోయింది, అది బయటికి వస్తే చాలు నాకు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ఆ కుందేలు తెలివిగా సమయస్ఫూర్తిగా ఒక సలహా ఇస్తుంది. ఏమని అంటే, అక్కడ దూరంగా ఒక ఖడ్గమృగం, చనిపోయిన ఖడ్గమృగం చర్మం ఒకటి పడింది. ఖడ్గమృగం పిల్ల చర్మం పడి ఉంది. ఆ చర్మాన్ని నీవు కప్పుకొని చక్కగా చుట్టుకొని నువ్వు కనపడకుండా మీ అమ్మ ఎదురుగా అటు ఇటు తిరుగుతూ ఉండు అని చెప్పింది. అదేమిటి, నేనేమో మమ్మకాలు రావాలని నేను అడుగుతుంటే ఈ చర్మం పట్టుకొని కప్పుకొని తిరగమంటుంది ఏమిటి అని అర్థం అవక సరే అని వెళ్ళి ఆ కటకమృగం పిల్ల చర్మాన్ని ఈ జింక పిల్ల కప్పుకొని ఆ తల్లి ముందు అటు ఇటు తిరుగుతుంటుంది. ఏదో మృగం వచ్చింది, నేను ఆపదలో ఉన్నానని కంగారులో సడన్గా ఆ జింక దాని నుంచి కాలు ఎదిరించుకొని ముందుకు పరిగెత్తుద్ది. తర్వాత వెనక ఎంబడి పడుతుంటుంది. ఈ పిల్ల ఎంబడి వెళ్తుంటుంది. మీదున్న ముసుగు తీయడం మర్చిపోయి అలా పెడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఈ చర్మం తొలగించి, పైన చర్మం తొలగించి జింక పిల్ల, అమ్మా నేనే నిన్ను రక్షించడానికి నేను ఇలా చేశాను అంటే, అప్పుడు ఎవరు చెప్పారు నీకు ఇది అని అంటే, కుందేలు చెప్పిందమ్మా, అక్కడ ఉంది కుందేలు అక్కడ చెట్టు దగ్గర ఆహారం తింటా అంటే, అప్పుడు ఈ జింక పిల్ల తల్లి జింక ఇద్దరు వెళ్ళి ఆ కుందేలుకు కృతజ్ఞతలు చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఈ కథను బట్టి మనకి తెలిసిన నీతి ఏమిటి అంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో మనకి బంధుమిత్రుల్లో కానీ
వ్యాపారాల్లో కానీ ఇలా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఎన్నో ఆపదల్లో మనం ఇరుక్కుంటుంటాం. అప్పుడు మనం ఆందోళన చెంది టెన్షన్ పడి విపరీతమైన కంగారు చేసుకొని బాధపడడం కాదు. సమయస్ఫూర్తిగా కుందేలులాగా మనకి తెలిసిన మిత్రులతో, పెద్దవారితో, తల్లిదండ్రులతో ఓర్పుగా ఆలోచించి సలహా తీసుకొని ఆ సమస్యల నుండి బయటపడదాం. అందరి ముందు గొప్పవారిగా మెలుగుదాం. నేను ఈ వీడియోలో మీకు చెప్పిన విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారండి, చాలా సంతోషం. నేను ఈ ఛానల్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద అభిమానంతోనో లేక నేను చెప్పే కంటెంట్లో ఉన్న ఇది నచ్చో మీరు చక్కగా వ్యూస్ చూస్తున్నారండి. మీరు చిన్న ఇదేమిటంటే ఈ యూట్యూబ్ ఛానల్కి కావాల్సింది సబ్స్క్రైబర్స్ కావాలండి. వ్యూవర్స్ యూట్యూబ్లో చూసేవారు ఎక్కువ టైం చూడడం, ఆ టైమును సబ్స్క్రైబర్ కావాలి, లైక్ చేయాలి. ఆ 3 చేస్తే నేను మీకు మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విన్నపాన్ని గమనించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నేను మరిన్ని వీడియోలు చేయడానికి, ముందుకు వెళ్ళడానికి నాకు స్ఫూర్తినిస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.